ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఇంటికి మరోసారి ఏపీ సిఐడి అధికారులు వెళ్లారు. ఆయన సతీమణి మాధవికి నోటీసులు అందజేశారు. సినీ దర్శకుడు ఆర్జీవీ ఫిర్యాదుతో కొలికిపూడిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కొలికిపూడిని అరెస్టు చేసేందుకు సిఐడి అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో భార్యకు నోటీసులు అందజేశారు. మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, కొలికిపూడి ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి భార్య ఏమైనా రెస్పాండ్ అయినట్టు తెలుస్తోందా? కొలికిపూడి శ్రీనివాసరావు నివాసానికి మరోసారి ఏపీ సిఐడి అధికారులు వచ్చారు. కొలికిపూడి శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసులు అందజేశారు. రామ్ గోపాల్ వర్మ ప్రాణభయంతో ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే కేసు ఫైల్ చేశామంటూ ఇప్పటికే సిఐడి అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నోటీసులు కూడా మాధవి గారికి అందించారు. ప్రస్తుతం మాధవి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అసలు సిఐడి అధికారులు మీకు ఏం చెప్పారు? ఏ అంశాల మీద కేసు ఫైల్ చేశామని చెప్పారు? నాకు ఇప్పుడు నోటీస్ ఇచ్చారండి. ఇందులో ఏమంటున్నారంటే ఎఫ్ఐఆర్ నంబర్ 22 సెక్షన్లు ఏమో 153A 505(2) 506 రెడ్ విత్ 115 109 120B ఐపీసీ సెక్షన్ కింద 41 అండర్ సెక్షన్ 41(1) కింద నోటీసులు ఇచ్చారండి. సో జనవరి 3వ తారీఖున 10 గంటలకి ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రమ్మని హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారండి. ఈరోజు మధ్యాహ్నము వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. మా ఇంటికి వస్తే నేను ఇంట్లో లేను, ఆఫీస్లో ఉన్నాను. ఆ సమయంలో నాకు సెక్యూరిటీ నుంచి ఫోన్ వస్తే నేను అప్పుడే వెంబటే వాళ్ళతో మాట్లాడి, నేను లేనండి, మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు, ఊర్లో ఉన్నారు, సో మీరు దేని గురించి వచ్చారు అంటే ఇలా నోటీసులు ఇవ్వాలి అన్నారు. సరేనండి, మరి ఏం చేద్దామని అంటే, మేము మీ పాపకి ఇచ్చేసి వెళ్తాం, ఇంట్లో పాప ఒక్కతే ఉందని చెప్పాను. మీ పాపకి ఇచ్చేసి వెళ్తాం అన్నారు. 11 ఏళ్ళండి పాపకి, చిన్న పాపకి మీరు నోటీసులు ఎలా ఇస్తారు, మీరు కావాలంటే మా ఆఫీస్కి రండి అని చెప్పాను. అయినా కూడా లోపలికి వెళ్ళారు, ఫ్లాట్ వరకు వెళ్ళారంట. ఫ్లాట్ వరకు వెళ్ళిన తర్వాత నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇలా వచ్చారనేసి. అలా వచ్చారని చెప్పిన తర్వాత నేను బయలుదేరి ఇంటికి వచ్చాను. ఎవరు ఫిర్యాదు చేస్తే కేసు ఫైల్ చేశామని చెప్తున్నారండి? ఈ నోటీస్ ప్రకారము రామ్ గోపాల్ వర్మ గారు ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేస్తే మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎట్లా చెప్తారు మేడం, మీరు ఇంట్లో లేకపోయినా కూడా ఇంటి వరకు ఆ సిఐడి అధికారులు వెళ్ళినట్టుగా మీరు చెప్తూ ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి, నేను పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటి నేను డినై చేశాను, మై గేట్లో నాకు అప్రూవల్ కూడా నేను డినై చేశాను. డినై చేసిన తర్వాత కూడా పైకి వెళ్ళారు. ఇది చిన్నపిల్లలు ఉన్నప్పుడు భయపడతారు కదా, మరి మా పాప భయపడే ఫోన్ చేసింది నాకు, ఎవరు వచ్చారమ్మా అనేసి. అప్పుడు నేను రిటర్న్ వచ్చాను. ఇది మాత్రం కరెక్ట్ కాదండి, ఇంట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళకూడదు కదా. నేను రెస్పాండ్ అవ్వకపోతే వెళ్ళారు అంటే దానికి అర్థం ఉంది. నేను రెస్పాండ్ కూడా అయ్యాను, నేను కంటిన్యూస్ టచ్లోనే ఉన్నాను పోలీసులతో, అయినా కూడా వెళ్ళారు. 3వ తేదీన హాజరు కమ్మని చెప్పేసి ఇప్పటికే సిఐడి అధికారులు చెప్పారు. ఆ నోటీస్ పైన మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అది నేను మా వారితో మాట్లాడి హాజరవుతారండి. మా వారు హాజరవుతారు, 3వ తారీఖున వెళ్తారు. వెళ్ళిన తర్వాత చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్రొసీడ్ అవుతారు ఆయన. ఇది మొత్తానికి 3వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి కొద్దిసేపటి క్రితమే వెనుదిరిగారు. అయితే మధ్యాహ్నం ఏపీ సిఐడి అధికారులు కొలికిపూడి నివాసానికి చేరుకున్నారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ. అయితే సెక్యూరిటీ నుంచి తనకు కాల్ వచ్చింది, తాము నోటీసులు సర్వ్ చేయడానికి వచ్చామంటూ కూడా ఏపీ సిఐడి అధికారులు మాట్లాడారంటూ మాధవి చెప్పారు. అయితే ఆమె అప్పటికి నివాసంలో లేదు. ఆ తర్వాత కొలికిపూడి శ్రీనివాసరావు కూడా నివాసంలో లేరు, కేవలం ఆమె కూతురు మాత్రమే నివాసంలో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తనకే నోటీసులు ఇవ్వచ్చు, తనకు నోటీసులు ఇవ్వాలంటే కనుక తన కార్యాలయానికి రమ్మంటూ కూడా మాధవి ఏపీ సిఐడి అధికారులకు చెప్పింది. అయినప్పటికీ కూడా ఆమె మాటను బేఖాతరు చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి పాపకు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. అందులో భాగంగానే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి కూడా వెళ్ళినట్టుగా మాధవి చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి 3వ తేదీ తమ ఎదుట హాజరు కావాలంటూ సిఐడి ఇచ్చినటువంటి నోటీసులకు తాము ఖచ్చితంగా స్పందిస్తాం. మరోవైపు 3వ తేదీ విచారణకు తన భర్త హాజరవుతారంటూ కూడా మాధవి ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం. న్యాయ సలహా తీసుకుని అందుకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తామంటూ కొలికిపూడి భార్య మాధవి చెప్తూ ఉన్నారు.